కూడా మాట్లాడాను ఈ మధ్యన. అది కొన్ని హాస్పిటల్స్. టీడీపీ మాజీ ఎమ్మెల్యే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఫిలిం ఛాంబర్లో నటి మాధవీలత ఫిర్యాదు చేశారు. మా ట్రెజరర్ శివ బాలాజీకి ఆమె ఫిర్యాదు పత్రం అందజేశారు. ప్రభాకర్ రెడ్డిపై ఫిలిం ఛాంబర్తో పాటు మానవ హక్కుల సంఘానికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫస్ట్ ఫ్లోర్ ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జేసీ ప్రభాకర్ రెడ్డి తనపై చాలా దారుణంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. తన మీద వచ్చిన వ్యాఖ్యలను ఇండస్ట్రీ కూడా స్పందించలేదన్నారు. అందుకే మాకు ఫిర్యాదు చేశానని చెప్పారు. వ్యక్తిత్వ హననం చేస్తూ సినిమా వాళ్ళపై ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని ఆమె అన్నారు. నన్ను చాలా పచ్చి బూతులు తిడుతూ సో ఇప్పుడు మళ్ళీ పదే పదే నేను అదే బూతు నా నోటి నుంచి నేను ఉపయోగించాలి కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు. ఆ వర్డ్ నన్ను చాలా చాలా హర్ట్ చేసిందండి. ఎందుకంటే నేను జాబ్ చేసుకుంటున్నాను, ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ నుంచి జాబ్ చేస్తున్నా. 2015 నుంచి కూడా నేను జాబ్ చేసుకుంటూనే ఉన్నాను. సినిమాలు చేయకపోతే మనుషులకి ఇక బ్రతకడానికి ఏమీ లేదు. ఇక అతను చెప్పిన ఏదైతే ఒక వృత్తి ఉందో ఆ వృత్తి తప్ప వేరే ఆప్షనే లేదు సినిమా వాళ్ళకి అన్నట్లుగా చాలా రోజుల నుంచి చాలా మంది మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసే వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. బట్ మొహాలు కనిపించిన వాళ్ళు, మాస్కులు వేసుకున్న వాళ్ళు ఏం మాట్లాడినా కూడా ఓకే. బట్ సినిమా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళు చదువు సందే లేని వాళ్ళు ఇక సినిమాలో యాక్టింగ్ మానేసేస్తే ఇంకోటి బతుకుతారని. బట్ నాకు అంత అవసరం లేదండి. నేను డబుల్ మాస్టర్స్ చేశాను, నేను జాబ్ చేసుకుంటున్నాను, నేను జాబ్ మీదే బతుక్కుంటూ ఉన్నాను. ఎవరికి నేను ప్రూఫ్లు చూపించక్కర్లేదు. ఎందుకంటే సిన్సియర్గా నా శాలరీలో ట్యాక్సులు కట్ అవుతున్నాయి, గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతున్నా. నన్ను అలాంటి మాట అన్నప్పుడు దట్టు ఒక పాలిటీషియన్, ఇది ఖచ్చితంగా కన్సిడర్ చేయాల్సిన విషయం అండి. ఆ సీనియర్ పాలిటీషియన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన్ని చాలామంది అన్నారు అది ఆయన వాడుక భాష అని. నేను ఒకటే అడగాలనుకుంటాను, అదే వాడుక భాష నాకు అర్థమవుతుంది కాబట్టి అదే నాకు కూడా వాడుక భాష ఎందుకు కాకూడదు? సో సంస్కారం లేకపోతేనే అలాంటి మాటలు వస్తాయి. నేను ఎక్కడ కూడా హార్ష్గా రియాక్ట్ అవ్వదలుచుకోలేదు. ఆ రోజు ఇంత కూల్గా మాట్లాడా, ఈ రోజు కూడా ఇంత కూల్గా మాట్లాడతాను. ఎందుకంటే నేను లీగల్గా మాత్రమే ప్రొసీడ్ అవుదాం అనుకుంటున్నాను కాబట్టి. అండ్ ఈరోజు నా కోసం నేను ఫైట్ చేసుకోకపోతే రేపు పొద్దున నేను అసలు చేసిందే ఆడపిల్లల సేఫ్టీ కోసం, సెక్యూరిటీ కోసం. నేను ఎవరు వద్దన్నా సరే నాకు అనిపించినవి, సొసైటీకి మంచి అనిపించింది నేను చెప్తూనే ఉంటాను. నా సోషల్ మీడియా ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు, ఏదో ఒక మోటివేషన్ ఇస్తూ ఉంటాను. బట్ ఈరోజు నా కోసం నేను ఫైట్ చేసుకోకపోతే రేపు పొద్దున ఇంకొక ఆడపిల్ల గురించి మాట్లాడే అర్హతే నాకు లేదు. నా మొహం నేను చూసుకోలేను, ఇంకొక వీడియో నేను చేయలేను. ఎందుకంటే అమ్మాయిలందరూ ధైర్యంగా ఉండాలి, ఫైట్ చేయాలని ఎప్పుడు చెప్పే నేను. అంటే ఓ పెద్ద మనిషి, ఓ ఫ్యాక్షనిస్టు, లేకపోతే డబ్బులున్నోళ్ళు, పాలిటీషియన్స్ మాధవీలత అనే అమ్మాయిని తిట్టేసేస్తే నోరు మూసుకొని చేతగాందానిలాగా మౌనంగా ఉండి రేపు పొద్దున మళ్ళీ ఏమీ తెలియనట్లు మోటివేషనల్ వీడియోలు చేసుకునే అర్హత నాకు లేదు. ఎందుకంటే వెన్ ఐ డోంట్ ప్రాక్టీస్, ఐ కాంట్ ప్రీచ్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ రైట్స్. నాకు షేమ్ అనిపిస్తుంది, గిల్ట్ అనిపిస్తుంది. ఫస్ట్ ఫ్లోర్ Share this channels.